ఘనంగా ప్రకాశం పంతులు గారి 155వ జయంతి. స్ఫూర్తివంతమైన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులు అని కాంతినేత్ర అంధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మర్రిపూడి ఏడుకొండలు పేర్కొన్నారు. ఒంగోలులోని కాంతినేత్ర అంధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మర్రిపూడి ఏడుకొండలు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందుగా ప్రకాశం భవన్లోని టంగుటూరి ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్రిపూడి ఏడుకొండలు మాట్లాడుతూ, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు నిరుపేద పరిస్థితుల్లో దాతల సహకారంతో వారాలు చేసుకుంటూ లండన్లో ఉన్నత న్యాయ విద్యను అభ్యసించి బారిస్టర్గా పట్టా పొందారని తెలిపారు. అనంతరం నాటి మద్రాసు రాష్ట్రంలో న్యాయవాదిగా కొనసాగుతూ మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తన జీవితాన్ని, సంపాదనను దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసి పోరాడారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 13 నెలల పాటు పనిచేసిన ప్రకాశం పంతులు తన పదవీకాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. అయితే జీవిత చరమాంకంలో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కాల్చండి అంటూ తుపాకీ గుళ్లకు తన గుండెను చూపిన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆయన తెగువ, పోరాట పటిమ, జ్ఞానదీప్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంతినేత్ర అంధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మర్రిపూడి ఏడుకొండలు, సుభద్ర, పునూరి రాంబాబు, సింగోతు ఏడుకొండలు, శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, జిల్లా అవయవదానం సంఘం సభ్యులు ఎస్కే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం భవన్లో ఉన్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం విశ్వోదయ ఓల్డేజ్ హోమ్లో ఈరోజు పళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఆయన చరిత్రను చెప్పుకొని ఆయనకి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా పళ్ళు పంచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రకాశం పంతులు గారి చరిత్రను ఒకసారి మనం సంక్షిప్తంగా చూసినట్లయితే, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23వ తేదీన వినోదరాయనపాలెంలో, అప్పట్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా అది, తర్వాత ప్రకాశం డిస్టిక్ ఆవిర్భవించింది. అప్పుడు అక్కడ ఆ ఊర్లో జన్మించడం జరిగింది. వారి యొక్క తల్లిదండ్రులు గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయన చిన్నతనం నుంచే పేదరికంలోనే జన్మించారు. మరి ఆయన చదువుకోవడానికి మెట్రికులేషన్ రాసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు, వాళ్ళమ్మ పూటకోళ్ళు హోటల్ నడుపుతూ భోజనాలు పెడుతూ ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించినప్పటికీ ఆయన పెద్ద చదువు చదివించాలి అనే ఉద్దేశంతో మెట్రికులేషన్ పూర్తి చేయడం కూడా డబ్బులు దొరకపోవడంతో ఆమెకున్నటువంటి పట్టు చీర నమ్మి మెట్రికులేషన్కి ఫీజు కట్టింది. అప్పటి నుంచి ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, రెట్టింపు ఉత్సాహంతో, అసంచల భక్తితోటి, దేశభక్తితోటి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఆ తర్వాత ఆయన బారిస్టర్గా 1907లో బారిస్టర్గా వచ్చారు లండన్ నుంచి. ఆ తర్వాత 1921 వరకు కూడా బారిస్టర్గా ఎంతో మందికి సేవ చేసి ఎంతో పేరు గడించారు. చెన్నైలో బారిస్టర్గా ఉంటూ ఎంతో పేరు గడించి ఎన్నో భవనాలు కూడా కట్టించడం జరిగింది. అవన్నిటిని కూడా 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీ పిలుపునందుకొని సత్యాగ్రహానికి హాజరయ్యారు. అప్పటి నుంచి ఆయనకున్నటువంటి డబ్బు అన్నీ కూడా, ఆయన ఘటించినటువంటి అన్నీ కూడా మన దేశానికి ఆయన
అంకితం చేశారు. ఆయన డబ్బా అన్ని కూడా ఆవిరైపోతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం చెల్లించక స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రముఖంగా మనం చెప్పుకోవాలంటే 1927లో వచ్చినటువంటి సైమన్ కమిషన్ మరి భారతదేశంలో ఎవరు కూడా దీన్ని స్వాగతించలేదు, అందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎందుకంటే భారతీయులు అనేవాళ్ళు ఈ యొక్క కమిషన్లో ఎవరు లేరు, మరి మా సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి మాకు ఈ కమిషన్ అవసరం లేదు అని చెప్పుకున్నారు. అప్పుడు అలా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి అర్థాలలో భాగంగా మరి చెన్నై కేంద్రంగా ఆ రోజు సైమన్ కమిషన్ రావడం జరిగింది. అప్పుడు సైమన్ కమిషన్ వ్యతిరేకించినప్పుడు లాఠీ చార్జ్ చేసి ఒక లాఠీ చార్జ్ చేయడంతో ఒక అతను మరి కాల్పులు కూడా జరపడంతో ఒక అతను చనిపోవడం జరిగింది. ఒక అతను చనిపోవడంతో అక్కడ మరింత అర్థాలు ఎక్కువైపోయాయి, గొడవలు ఎక్కువయ్యాయి. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు అక్కడ ఆ చెవుల దగ్గరికి ఎవరిని పోనీయకుండా కట్టుదిట్టం చేశారు వాళ్ళు. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఆయన జనంలోకి చొచ్చుకొని పోయి ఆ శవాన్ని భుజం మీద వేసుకొని బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు వెనకవైపు నుంచి కాల్పు జరపాలని ఆదేశించారు. అప్పుడు అక్కడ కాదు కాల్పు జరపాల్సింది, నా గుండె ఇక్కడ ఉంది, ఇక్కడ కాల్చుకోండి అంటూ ఆయన గుండె చూపించినటువంటి ధీరోదత్తుడు. అందుకని ఆయన్ని దేశం అంతా కూడా ఆంధ్ర కేసరిగా పిలుచుకున్నారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆ తర్వాత ఆయన ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఆ తర్వాత ఆయన మరి 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీకి కూడా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, మంత్రులుగా పనిచేశాడు. ఎన్నో చేసిన తర్వాత ఆయన స్వాతంత్ర్యాన్ని ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ స్వాతంత్ర్యం కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరి అక్కడ ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటూ కూడా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన సదుపాయం మొత్తం కూడా ఆయన వాణ్ణి వినిపిస్తూనే వచ్చారు. మరి 1952లో మరి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆత్మార్పణ అప్పుడు నిరాహార దీక్ష చేశాడు. చెన్నైలో ఉన్నటువంటి ఆయన పురుష సామూర్తి గారింట్లో ఆమరణ చేశాడు. ఆమరణ చేసినప్పుడు ఆయన ఎంతో కష్టపడి ఆయన చేసి మరి ఆత్మార్పణ చేశాడు, ఎవరు గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో. అప్పుడు నెహ్రూ గారితో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇలా అన్నారు, ఏమయ్యా మరి పొట్టి శ్రీరాములు గారు రాజాజీ గారి మాట విని పొట్టి శ్రీరాములు గారిని ఆహుతి అయిపోయారు ఆంధ్రప్రదేశ్కి, చాలా బాధగా ఉంది మాకందరికి కూడా ఎలా చేయడం అని అన్నారు. అప్పుడు సరే ఏదేమైనప్పటికీ 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలుగు వారందరికీ. అప్పుడు కర్నూలు రాజధానిగా మరి మొట్టమొదటిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అయినప్పుడు ఆయన ఎన్నో ప్రాజెక్టులు మరి ఆయన చేసినటువంటి టైం తక్కువైనప్పటికీ, అనగా 13 నెలలు మాత్రమే ఆయన పనిచేశాడు. ఈ 13 నెలల్లో విద్యుత్ శక్తి కానీ ప్రాజెక్టులు కానీ ఎన్నో ప్రాజెక్టులు ఎన్నిటికో ఆయన రూపకల్పన చేశాడు. ఎన్నిటికో ఆయన ప్రతి ఒక్క విషయంలో ఆయన లేరు అనే పరిస్థితి లేకుండా చేశారు. ఆ తర్వాత ఆయన కాబట్టి అప్పుడు 1957వ సంవత్సరంలో మే నెలలో మరి ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి అర్జునవాడని సందర్శించడానికి వచ్చారు ప్రకాశం పంతులు గారు. వచ్చి ఆ వయసులో కూడా వచ్చి ఎండ దెబ్బ తగిలి ఆయన హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. మరి ఆయన లేకపోయినప్పటికీ మనకి ఆయన ఛాయలు సుమారుగా 150 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఆయన్ని ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నామంటే ఆయన చేసిన సేవ, ఆయన చేసిన కృషి. మరి చాలా గొప్ప సేవ చేసి ఆయన మరి మన భారతదేశానికి కూడా మంచి పేరుగా తీసుకొచ్చుకొని మంచి కష్టపడి
చేస్తూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ మరి నేను ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో చేస్తూ వచ్చాను. మరి కాంతినేత్ర అంధుల సంక్షేమ సంఘం ఇంతకుముందు మేము పట్టులో వివేకానంద అంధుల సంక్షేమ సంఘం పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించి ఎన్నో సేవలు చేస్తూ వచ్చాం. తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత 2014లో జాబ్ వచ్చిన తర్వాత కాంతినేత్ర అంధుల సంక్షేమ సంఘం అనే దాన్ని తీసుకొచ్చి మరి ఎంతో సేవలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను చేయగలిగింది నేను ఎప్పటికైనా సరే నేను నాకు దేశం ఏమి ఇచ్చింది అనడం కంటే దేశానికి మనమేం చేసామని కాదు, సమాజానికి మనమేం చేయగలిగాము అనే ఉద్దేశంతో నేటి యువతకి స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో నేను నా పేరు చెప్పాను ఆల్రెడీ, ఏడుకొండలు నా పేరు. కాంతినేత్ర అంధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ఆర్టీఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రతి నెల ₹10 పక్కన పెట్టుకొని నా జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు 3-4 చేస్తూ వస్తూ ఉంటాను నేను. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి ప్రకాశం పంతులు గారి యొక్క ఆయన బాటలోనే మనం నడవాలి. ఆయన మనకు ఒక స్ఫూర్తిగా మిగిలిపోవాలి. మన అందరికి కూడా ఒక జ్యోతిగా ఆయన ఉండాలి. మరి ఏది ఇక్కడ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఈ కార్యక్రమం చేసుకుందామని మరి గుప్తా గారు ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి సార్ కూడా వచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆశ్రమం నడుపుతున్నటువంటి కోటమ్మ గారికి మరి ముఖ్యంగా నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు ఇది కూడా, ఎందుకంటే తక్కువగా చెప్తేనే ఎక్కువగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోటమ్మ గారికి, గుప్తా గారికి, హరికృష్ణ గారికి, రాంబాబుకి, సుభద్రమ్మకి అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంతినేత్ర సంక్షేమ సంఘం వారు నాకు గత 2016 నుంచి పరిచయస్తులు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం వారితో కలిసి కార్యక్రమాలు చేయకపోయినా వారికి మన వంతుగా వృతాభక్తిగా సహకారం అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. వారి యొక్క సంఘం ద్వారా సమాజంలో ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా వారు చేస్తున్నటువంటి కృషికి వారి సంఘ సభ్యులు వారిని అభినందిస్తూ నన్ను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇస్తూ ఉండండి. తీసుకున్నా మాకు ఇచ్చిన మొత్తం అన్న కూడా ఈ మధ్య పెళ్ళైంది కూడా అమ్మ వాళ్ళ వైఫ్ కూర్చోబోతే అమ్మ నీకు ఇచ్చారమ్మా, అమ్మ నీకు ఇచ్చారు. ఇస్తారు ఇక్కడే పెట్టేస్తారు
మీరు కూడా తీసుకోండి తల రెండు. సరిపోతుంది తర్వాత విశ్వోదయ ఓల్డేజ్ హోమ్ అనేది నిర్వహిస్తున్నాను అస్కల్ కోటమ్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ఏడుకొండ గారికి, గారికి మిగిలినటువంటి ధన్యవాదాలు. మంచి ఆశ్రమం నడుస్తున్న కార్యక్రమం. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఎంతమంది ముందుకు వచ్చి ఒక మంచి పని చేస్తాను ఆలోచన చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఇందాక మా సార్ చెప్పి ఏడుకొండ గారు చెప్పినట్టు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తోలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోలు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నందు ప్రకాశం గారు గమనించడం జరుపుకుంటున్నారు. ఆయన గురించి నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక చిన్న కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా కోట్లు సంపాదిస్తున్నారు. ఇక అవినీతి పనులైనట్టు ఉద్యోగస్తులు అయితే ఇంకెంత సంపాదిస్తున్నారు, రాజకీయ ముఖ్యమంత్రి స్థాయికి ఇంత సంపాదిస్తున్నారు. కానీ ప్రకాష్ మంత్రులు గారు చేసిన చాలా తక్కువ టైం చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఆయన కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి పక్కన నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ పేరు నాకు గుర్తులేదు, ఆయన ఇంటికి వెళ్ళాను పరమశం వెళ్ళాను. నేను కూడా ఏది ఈ విధంగా ఉన్నా అంటే ముఖ్యమంత్రి ఉద్యోగం అంటే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయన పరామర్శించడానికి వెళ్ళడానికి వెళ్తే ఆయన ఎంత సార్ చెప్పినట్టు బాగా నిరుపేదలా ఉన్నారు. ఒక చిన్న ఇంట్లో లేదా అది వచ్చేసి సొంత ఇల్లు అడిగారులో ఉంటే ఏదో టిఫిన్ చేద్దామా పంతులు అన్నారంట. అంటే ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయితే ఆయన కళ్ళమ్మడి బిగపట్టుకోలేక నోటి బిగపట్టి టిఫిన్ కాదు అన్నం తిందామరా అన్నాడు. అంటే అప్పటికి ఆయన పంతులు గారు ప్రకాశం పంతులు గారు అన్నం తిని 2 రోజులైనా. అంతటి బాధాకరమైన విషయం. అంటే ఎంతో నిజాయితీతోటి ఇంకా సార్ చెప్పినట్టు స్వాతంత్రోద్యమంలో ఉండి ఆస్తి మొత్తాన్ని ప్రజలకు పెట్టి నిడాంబరంగా ఉన్నటువంటి సేవ చేసి ఒక ముఖ్యమంత్రి పదవిలో నుంచి పక్కకు వచ్చిన తర్వాత తినడానికి కూడా తిండి డబ్బులు లేనటువంటి ఒక నిజాయితీ ఆయన ఉంది. ఆయన ఏం చెప్పినా ఆయన ఎవరికి ఫోన్ చేస్తూ లేదా ఎవరికి చేస్తాను ఏదో ఫోన్ చేసి సిఫారసు చేస్తాను ఎంతో సంపాదించుకోవచ్చు. అంత నిజాయితీ గల వ్యక్తి మన టంగు ప్రకాశం మంత్రులు గారు. ఇప్పుడు మన ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు వచ్చేసి మన ప్రకాశం జిల్లా కింద ఉంది ఆయన కాలం. అది కూడా మనం గర్వపడాల్సిన విషయం. కాబట్టి మనందరం కూడా మనకు ఉన్నంతలో నిజాయితీగా ఉందాం.